వెల్కమ్ బ్యాక్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మన నెక్స్ట్ వీడియోలో మనము ఎం సిరీస్కి సంబంధించినటువంటి లెటర్స్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేవి చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అవర్ ఫస్ట్ వర్డ్ ఈజ్ మ్యాడ్నెస్. సో మ్యాడ్నెస్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ పిచ్చితనం లేదా మూర్ఖత్వం అని చెప్పచ్చు. ఎక్స్ట్రీమ్ ఫూల్నిష్నెస్ ఆర్ సివియర్ మెంటల్ ఇల్నెస్ని మనము మ్యాడ్నెస్గా చెప్పచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఇట్ వుడ్ బి మ్యాడ్నెస్ టు డ్రైవ్ ఎట్ దాట్ స్పీడ్ ఇన్ హెవీ రెయిన్ అనమాట. సో ఆ హెవీ రెయిన్లో అంత ఫాస్ట్గా వెళ్ళడం అనేది చాలా మూర్ఖత్వం అని మనం చెప్పచ్చు. సినోనిమ్స్ ఇన్సేనిటీ పిచ్చితనం, లునేసీ అన్నా కూడా వెర్రితనము, డిరేంజ్మెంట్ అన్నా కూడా మనోభ్రాంతి అని చెప్పచ్చు. ఫూలిష్నెస్. ఓకే, కమింగ్ టు యాంటోనిమ్స్ శానిటీ, విజ్డమ్, సౌండ్నెస్ అంటే ఒక క్లారిటీ ఉండడం, ఒక కాన్షియస్లో ఉండి చేయడం, ఒక జ్ఞానం ఉండడం, ఒక మైండ్ఫుల్గా ఉండడం అని చెప్పచ్చు అనమాట. సో కమింగ్ టు అవర్ నెక్స్ట్ వర్డ్ ఈజ్ మ్యాజికల్. మ్యాజికల్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ మాయాజాలమైనది, మంత్రముగ్ధమైనది. దిస్ ఇస్ ఆల్ ద స్మాల్ వర్డ్ విచ్ వీ యూజ్ ఇట్ ఎవ్రీ డే ఇన్ అవుట్. సో దీనికి మీనింగ్ చూడండి, హ్యావింగ్ ఆర్ సీమింగ్ టు హ్యావ్ స్పెషల్ పవర్స్, వండర్ఫుల్ ఆర్ ఎన్చాంటింగ్. ఎన్చాంటింగ్ అన్న కూడా చాలా అద్భుతమైనది లేదా మ్యాజికల్గా ఉండేది. సో ఎగ్జాంపుల్ ద నైట్ స్కై లుక్డ్ మ్యాజికల్ విత్ థౌజండ్స్ ఆఫ్ స్టార్స్ షైనింగ్ బ్రైట్లీ. ఓకే, సినోనిమ్స్ ఎన్చాంటింగ్, మిస్టికల్, చార్మింగ్, వండరస్. ఓకే, యాంటోనిమ్స్ ఆర్డినరీ, రియలిస్టిక్, మండేన్. మండేన్ అంటే ఇట్స్ లైక్ డైలీ రొటీన్, నథింగ్ స్పెషల్, లైక్ డైలీ ఎలా ఉందో అలాగే ఉండింది అన్నట్టు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ మ్యాగ్నిఫై. ఓకే, మ్యాగ్నిఫై ఇస్ అ వర్బ్ విచ్ మీన్స్ పెద్దగా చూపించడం లేదా అతిశయంగా ఓవర్గా చెప్పడం దాని గురించి. టు మేక్ సంథింగ్ అపియర్ లార్జర్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇట్ రియల్లీ ఈజ్. సో ఎగ్జాంపుల్ ఏ మైక్రోస్కోప్ ఈజ్ యూజ్ టు మ్యాగ్నిఫై టైనీ ఆబ్జెక్ట్. అంటే మైక్రోస్కోప్లో మనకి చిన్న ఆబ్జెక్ట్స్ కూడా పెద్దగా కనిపిస్తాయి. అదేవిధంగా ఏ విషయాన్నైనా మ్యాగ్నిఫై చేసి చెప్పడం, చూడటం అంటే చిన్నదాన్ని కూడా పెద్దగా చూడటం అని. సో సినోనిమ్స్ చూడండి, ఎన్లార్జ్, ఎగ్జాగరేట్, అలాగే యాంప్లిఫై విస్తరించడం, తీవ్రత చేయడం, ఇంటెన్సిఫై అంటే తీవ్రతం చేయడం. కమింగ్ టు యాంటోనిమ్స్ రెడ్యూస్, మినిమైజ్, డిమినిష్ తగ్గించడం. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వర్డ్ మేజర్. అడ్జెక్టివ్గా నౌన్గా కూడా ఇట్ యాక్ట్స్. సో ప్రధానమైనటువంటిది లేదా ముఖ్యమైనటువంటిది. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్ సిగ్నిఫికెంట్. అలాగే గ్రేటర్ ఇట్ ఈస్ ఇన్ సైజ్ ఆర్ అమౌంట్ ఆర్ ఇంపార్టెన్స్ దట్ వీ సే ఇట్ యాజ్ అ మేజర్. ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఈజ్ అ మేజర్ ఫ్యాక్టర్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ. సో ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది అని చెప్తున్నారు. సినోనిమ్స్ మెయిన్, చీఫ్, సిగ్నిఫికెంట్, ప్రిన్సిపల్. ఓకే, కమింగ్ టు యాంటోనిమ్స్ మైనర్, ట్రివియల్ అన్న కూడా చాలా చిన్నది, చాలా లెస్ ఇంపార్టెంట్, ఇన్సిగ్నిఫికెంట్ విచ్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. Next word is makeshift. Makeshift acts as noun and adjective which means temporary arrangements లేదా తాత్కాలిక ఏర్పాట్లు. So a temporary or improvised arrangement used when nothing better is available. So అప్పటికప్పుడు ఏదో సెట్ చేసినట్టు makeshift. So example they built a makeshift shelter using bamboo and plastic sheets అన్నమాట. Synonyms temporary, improvised, substitute ప్రత్యామ్నాయం, దీనికి దానికి ఇది సబ్స్టిట్యూట్. సో యాంటోనిమ్స్ పర్మనెంట్, ఫిక్స్డ్, డ్యూరబుల్ అంటే లాంగ్ లాస్టింగ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ మ్యాలడీ. సో మ్యాలడీ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ అ డిసీజ్ అని చెప్పచ్చు, వ్యాధి లేదా రోగం. సో అ డిసీజ్ ఆర్ అ సీరియస్ ప్రాబ్లమ్ ఎఫెక్టింగ్ ద బాడీ ఆర్ ఆల్సో అ సొసైటీ. పోవర్టీ ఈజ్ అ సోషల్ మ్యాలడీ దట్ నీడ్స్ ఇమీడియట్ అటెన్షన్. దట్ ఈస్ ఒక వ్యాధి లాగా వ్యాపించింది పోవర్టీ అని చెప్తున్నారు. సినోనిమ్స్ డిసీజ్, ఇల్నెస్, ఎయిల్మెంట్ అన్నా కూడా రోగం, డిస్ఆర్డర్. కమింగ్ టు యాంటోనిమ్స్ హెల్దీ, వెల్నెస్, క్యూర్, ఇవన్నీ కూడా మ్యాలడీకి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ మ్యానకిల్డ్. సో మ్యానకిల్డ్ యాక్ట్స్ యాజ్ అడ్జెక్టివ్ అండ్ వర్బ్ విచ్ మీన్స్ బంధించబడటం. ఓకే, చైన్డ్ ఆర్ రిస్ట్రైన్డ్ ఎస్పెషల్లీ విత్ హ్యాండ్ కప్స్ ద్వారా బంధన చేస్తే దాన్ని మనం మ్యానకిల్డ్ అంటాము. ఎగ్జాంపుల్ ద ప్రిజనర్ వాజ్ మ్యానకిల్డ్ అండ్ టేకెన్ టు ద పోలీస్ వ్యాన్ అనమాట. సినోనిమ్స్ హ్యాండ్ కఫ్డ్, షాకిల్డ్ బంధించినట్టు, రిస్ట్రైన్డ్
అలాగే బౌండ్ అంటే కట్టివేయబడిన. కమింగ్ టు యాంటనిమ్స్, ఫ్రీడ్ విడుదల చేయడం, రిలీజ్డ్ లిబరేటెడ్ విముక్తిని ఇవ్వడం. కమింగ్ టు నెక్స్ట్ వర్డ్ విచ్ ఈస్ మ్యాండేట్. నౌన్, ఇట్ యాక్ట్స్ యాజ్ బోత్ నౌన్ అండ్ వర్బ్ అనమాట. అంటే అధికారపూర్వకంగా ఇచ్చేటువంటి ఆదేశాన్ని కానీ ఒక ఆజ్ఞని కానీ మ్యాండేట్ అంటాము. నౌన్గా మీన్స్ అన్ అఫీషియల్ ఆర్డర్ ఆర్ అథారిటేటివ్ కమాండ్, లేదా వర్బ్గా అయితే టు అఫీషియల్లీ రిక్వైర్ అండ్ ఆర్ ఆథరైజ్ సంథింగ్, దాన్ని వర్బ్గా చెప్పచ్చు. ద గవర్నమెంట్ ఇష్యూడ్ ఎ మ్యాండేట్ టు రెడ్యూస్ ప్లాస్టిక్ యూజ్. ఇట్ ఈస్ అన్ అఫీషియల్ అధికారపూర్వకంగా ఇచ్చినటువంటి ఒక ఆదేశం. సినోనిమ్స్, కమాండ్, ఆర్డర్, డైరెక్టివ్ అంటే ఆదేశం, ఆథరైజేషన్. కమింగ్ టు ఆపోజిట్స్ ఆఫ్ మ్యాండేట్, రిక్వెస్ట్ అభ్యర్థన చేసుకోవడం, సజెషన్ సలహా ఇవ్వడం లేదా ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ మ్యాండిబుల్. సో మ్యాండిబుల్ విచ్ మీన్స్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్. ఏదైతే మన కింద జా బోన్ ఉంటుందో దాన్ని మ్యాండిబుల్ అంటాము, కింద దవడి ఎముక. సో ద లోవర్ జా బోన్ ఇన్ హ్యూమన్స్ అండ్ వెర్టిబ్రేట్స్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ ద మ్యాండిబుల్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ ఫేస్ అనమాట. ఓకే, ఇది సినోనిమ్స్. జా బోన్, జా ఆర్ చిన్ బోన్ అని మనం చెప్పచ్చు. దీనికి ఎక్కువ సినోనిమ్స్ అంటూ ఏమి ఉండవు, ఇట్స్ టెర్మినాలజీ కాబట్టి. యాంటనిమ్స్, మ్యాక్సిలా. మ్యాక్సిలా ఇస్ రిఫరింగ్ టు అప్పర్ జా అనమాట. నెక్స్ట్ వర్డ్ ఇస్ మేనియా. మేనియా యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ ఉత్సాహం లేదా అత్యధిక ఉత్సాహం, లేదా సమ్టైమ్స్ మేనియా అని హ్యావింగ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ సంథింగ్ అనమాట. లైక్ మెంటల్ ఇల్నెస్గా కూడా చెప్పచ్చు. అండ్ ఎక్సెసివ్ ఎంతూజియాజం, అబ్సెషన్ ఆర్ మెంటల్ ఇల్నెస్ మార్క్డ్ బై ఎక్స్ట్రీమ్ యాక్టివిటీ ఆర్ ఎక్సైట్మెంట్ అనమాట. హీ హ్యాస్ అ మేనియా ఫర్ కలెక్టింగ్ రేర్ కాయిన్స్. తనకి అట్లాంటి అబ్సెషన్ అనేది ఉంది, రేర్ కాయిన్స్ని కలెక్ట్ చేసేటువంటి అబ్సెషన్, ఆ మేనియా అనేది ఉంది. సినోనిమ్స్ చూడండి, ఫ్రెంజీ వేగవంతమైన ఉత్సాహం, అబ్సెషన్ పిచ్చితనం, వెర్రితనం, మ్యాడ్నెస్, హిస్టీరియా. ఓకే, కమింగ్ టు యాంటనిమ్స్, కామ్నెస్, సెరెనిటీ, రేషనాలిటీ హేతుబద్ధతగా ఉండటం. నెక్స్ట్ వర్డ్ ఇస్ మాన్యువల్. మాన్యువల్ యాక్ట్స్ యాజ్ బోత్ అడ్జెక్టివ్ అండ్ నౌన్. మాన్యువల్ అనే వర్డ్ మన డైలీ లైఫ్లో వింటూనే ఉంటాం, చేతితో చేసేది అంటే ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్, ఇట్ నీడ్స్ సమ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్, చేతితో చేసేది. ఓకే, లేదా మాన్యువల్ని ఇంకో రకంగా చెప్పచ్చు విచ్ ఇస్ ద గైడ్, సూచనలను ఇచ్చే యూజర్ మాన్యువల్ అంటూ ఉంటాం. ఏదైనా ప్రోడక్ట్ కొంటే మనకి గ్యాడ్జెట్స్కి వాటికి ఇస్తూ ఉంటారు. అడ్జెక్టివ్, డన్ బై హ్యాండ్, రాదర్ ఆటోమేటికలీ ఆర్ మెకానికలీ. నౌన్గా చూసుకున్నట్టయితే హ్యాండ్ బుక్ ఆర్ గైడ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, దిస్ కార్ హ్యాస్ అ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఓకే, అంటే అది మాన్యువల్గా చేతితో నడిపించాల్సిన అవసరం ఉంది. సినోనిమ్స్, హ్యాండ్ ఆపరేటెడ్, ఇన్స్ట్రక్షన్ బుక్ లేదా గైడ్ అని, హ్యాండ్ బుక్ అని చెప్పచ్చు. యాంటనిమ్స్, ఆటోమేటిక్, ఎలక్ట్రానిక్, డిజిటల్. నెక్స్ట్ వర్డ్ ఈస్ మాసెక్వెరెడ్. సో మాసెక్వెరెడ్ యాక్ట్స్ యాజ్ బోత్ నౌన్ అండ్ వర్బ్ విచ్ మీన్స్ ఏదైనా వేషం వేసుకొని ఉండడం లేదా భ్రమ లేదా మాయ చూపించడం అంట, కృత్రిమంగా వేషాలు ధరించి ప్రదర్శించడం. నౌన్గా చెప్తే ఏ పార్టీ ఆర్ గ్యాదరింగ్ వేర్ పీపుల్ వేర్ మాస్క్స్ అండ్ కాస్ట్యూమ్స్, ఆల్సో ఏ ఫాల్స్ షో ఆర్ డిస్గైజ్. ఓకే, వర్బ్గా చూసుకున్నట్టయితే టు వేర్ డిస్గైజ్ ఆర్ ప్రిటెండ్ టు బి సమ్వన్ ఎల్స్. మనము ముసుగు వేసుకొని వీఆర్ ప్రిటెండింగ్, వీఆర్ నాట్ యాక్చువల్లీ వాట్ వీఆర్ అనమాట, వేరే వాళ్ళలాగా మనము ముసుగు వేసుకొని ఉంటున్నాము. డిస్గైజ్ ముఖ వేషం, కాస్ట్యూమ్ పార్టీ అని చెప్పొచ్చు, ప్రిటెన్స్ అని చెప్పొచ్చు, లేదా భ్రమ లేదా నకిలీ ప్రదర్శన అని. క్యామోఫ్లేజ్, క్యామోఫ్లేజ్ గురించి మనం సిరీస్లో కూడా కవర్ చేసుకున్నాం, వేషం వేసుకోవడం అనమాట వేరే వాళ్ళలాగా. యాంటనిమ్స్, రియాలిటీ వాస్తవం, ఆనెస్టీ, ట్రూత్ఫుల్నెస్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఇస్ మ్యాసివ్. మ్యాసివ్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ పెద్దది లేదా భారీగా ఉండేది. వెరీ లార్జ్, హెవీ ఆర్ సాలిడ్, ఎక్సెప్షనల్లీ గ్రేట్ ఇన్ సైజ్, అమౌంట్ ఆర్ డిగ్రీ. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, దే బిల్ట్ ఏ మ్యాసివ్ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్. అత్యధికమైన లేదా భారీ బ్రిడ్జ్ని బిల్డ్ చేశారు, నిర్మించారు అని చెప్తున్నారు. సినోనిమ్స్, హ్యూజ్, ఎనార్మస్ అంటే చాలా పెద్దది, ఇమ్మెన్స్, జైగాంటిక్ అన్నా కూడా చాలా విస్తరించి పెద్దది అని చెప్పొచ్చు. యాంటనిమ్స్, స్మాల్, టైనీ, మైనర్, పెటిట్. పెటిట్ అనే వర్డ్ ఎక్కువగా రిపీట్ అవుతుంది, పెటిట్ అంటే చిన్నది. నెక్స్ట్ వర్డ్ చూడండి, మాస్టరీ. మాస్టరీ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ నైపుణ్యత లేదా ప్రావీణ్యత, comprehensive knowledge or skill in a subject or activity, లేదా the state of being a master or excellence in anything. So she achieved mastery in playing the piano after years of practice. తను
నైపుణ్యత లేదా ప్రావీణ్యత సాధించింది అని చెప్పొచ్చు. సినోనిమ్స్ ఎక్స్పర్టీస్, ప్రొఫిషియన్సీ, కమాండ్, పట్టు దాని మీద, స్కిల్ఫుల్నెస్. ఓకే, అలాగే యాంటనిమ్స్ ఇన్కంపిటెన్స్, నైపుణ్యత లేని వాళ్ళు, ఇగ్నోరెన్స్, ఇనెప్టిట్యూడ్ అంటే అసమర్థత. మనం దీన్ని ఇనెప్ట్ అని మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం, రైట్. నెక్స్ట్ వర్డ్ ఇస్ మాస్టికేట్ విచ్ మీన్స్ వర్బ్ విచ్ మీన్స్ నెమ్మదిగా తినడం, ఇలా చ్యూ ఫుడ్ థరోలీ. ఓకే, నములుతూ నెమ్మదిగా తినడం అనమాట. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మాస్టికేట్ యువర్ ఫుడ్ ప్రాపర్లీ ఫర్ గుడ్ డైజెషన్. నీ ఫుడ్ని జాగ్రత్తగా నమలడం అనేది చాలా ఇంపార్టెంట్. చ్యూ చేయడం. సినోనిమ్స్ చూడండి, చ్యూ మాస్టికేట్కి, నా, అలాగే క్రంచ్, బైట్. యాంటనిమ్స్ ఒకేసారి తినేయడం, స్వాలో, లేదా ఇంజెస్ట్ హోల్ అంటే ఒకేసారిగా ముద్దని నోట్లో పెట్టేసుకోవడం. నెక్స్ట్ వర్డ్ ఇస్ మ్యాచింగ్ యాక్ట్స్ యాజ్ బోత్ అడ్జెక్టివ్ అండ్ వర్బ్ అనమాట. సరిపోయే విధంగా ఉండడం, ఇది ఒకే రకంగా ఉండడం. మ్యాచింగ్ అనే వర్డ్ మనం ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ డైలీ వర్డ్. సిమిలర్ ఇన్ అపీరెన్స్, స్టైల్ ఆర్ కలర్. షీ వోర్ అ మ్యాచింగ్ బ్యాగ్ అండ్ షూస్ అంటే మ్యాచింగ్ బ్యాగ్ అండ్ షూస్ అనేవి ఒకే రకంగా ఉండేవి వేసుకుంది. సినోనిమ్స్ కోఆర్డినేటింగ్ సరి పోల్చదగిన, హార్మనైజింగ్ ఒకే స్వరూపంలో ఉండేటువంటిది, కరస్పాండింగ్ సంబంధితమైనటువంటిది, కంపాటబుల్ సూట్ అయ్యేటువంటిది. మరి మ్యాచింగ్కి ఆపోజిట్ మిస్ మ్యాచ్, క్లాషింగ్, ఇన్కంపాటబుల్ విచ్ ఇస్ నాట్ కంపాటబుల్. నెక్స్ట్ వర్డ్ ఇస్ మ్యాక్సిమ్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ సామెత లేదా నీతి వాక్యం, ఒక ప్రోవర్బ్ని మనం చెప్పచ్చు. ఏ షార్ట్ క్లియర్ స్టేట్మెంట్ ఎక్స్ప్రెసింగ్ ఎ జనరల్ ట్రూత్ ఆర్ రూల్ ఆఫ్ కాండక్ట్ అని మీనింగ్. సో ఎగ్జాంపుల్ చూడండి, యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ ఇస్ అ వెల్ నోన్ మ్యాక్సిమ్ అంటే బేసిక్గా ఒక సామెతని, ప్రోవర్బ్ని మనం మ్యాక్సిమ్ అంటాం. సినోనిమ్స్ ఎఫారిజం అంటే సూత్రం, వాక్యం. అడేజ్ అన్న కూడా సామెత, ప్రోవర్బ్ లేదా సేయింగ్, ఇవన్నీ మ్యాక్సిమ్ అనేకి సినోనిమ్స్ అనమాట. యాంటనిమ్స్ ఫాల్స్హుడ్, అసత్యం, లై, మిస్ స్టేట్మెంట్, తప్పు ప్రకటన. ఓకే, దీస్ ఆల్ ఆర్ ద యాంటనిమ్స్ ఆఫ్ మ్యాక్సిమ్. నెక్స్ట్ వర్డ్ ఇస్ మేహెమ్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ గందరగోళం లేదా అశాంతి, వైలెంట్ ఆర్ ఎక్స్ట్రీమ్ డిజార్డర్ లేదా కేయోస్ ఆర్ కన్ఫ్యూజన్ అని చెప్పొచ్చు. మేహెమ్. ద ప్రొటెస్ట్ టర్న్డ్ ఇన్ టు కంప్లీట్ మేహెమ్. ఆ ప్రొటెస్ట్ అనేది ఒక గందరగోళ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసింది. సినోనిమ్స్ కేయోస్ అశాంతి, హెవాక్ నాశనం లేదా విపత్తు రావడం, అలాగే కలకలం అవ్వడం. డిజార్డర్ టర్మాయిల్ అన్న కూడా గందరగోళం అనమాట. మేహెమ్కి ఇవన్నీ సినోనిమ్స్. కమింగ్ టు యాంటనిమ్స్, ఆర్డర్, పీస్, హార్మనీ సమన్వయం, అంతా కామ్గా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ మెజర్ యాక్ట్స్ యాజ్ బోత్ నౌన్ అండ్ వర్బ్ అనమాట. కొలత లేదా అంచనా వేయడం. నౌన్గా చూసుకున్నట్టయితే ఏ స్టాండర్డ్ యూనిట్ ఆర్ మెథడ్ ఆఫ్ డిటర్మైనింగ్ సైజ్, క్వాంటిటీ ఆర్ డిగ్రీ. వర్బ్గా చూసుకుంటే టు డిటర్మైన్ ద సైజ్, అమౌంట్, చేసేదాన్ని మెజర్ చేసేదాన్ని వర్బ్గా చెప్తామన్నమాట. ఎగ్జాంపుల్ ద టైలర్ మెజర్డ్ ద ఫ్యాబ్రిక్ కేర్ఫుల్లీ బిఫోర్ కటింగ్ అని. ఓకే, ముందుగా మెజర్ అనేది కూడా మన డైలీ యూసేజ్ వర్డే. సారీ, సో మెజర్కి సినోనిమ్స్ చూడండి, గేజ్, అసెస్, ఎవాల్యుయేట్, క్వాంటిఫై. యాంటనిమ్స్ గెస్, ఒక ప్రాపర్ మెజర్ కాకుండా గెస్ చేయడం లేదా ఇగ్నోర్ చేయడం. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ మీడియేషన్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ మధ్యవర్తిత్వం, ద యాక్ట్ ఆఫ్ ఇంటర్వీనింగ్ బిట్వీన్ టూ పార్టీస్ టు రిజాల్వ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆర్ బ్రింగ్ అబౌట్ అన్ అగ్రిమెంట్ అంటే మధ్యవర్తం చేయడం, అటు ఇటు మాట్లాడి ఒక ఫైనల్ కన్క్లూజన్కి వచ్చేలాగా చేసే దాన్ని మనం మధ్యవర్తిత్వం అని అంటాము. ద డిస్ప్యూట్ వాజ్ సెటిల్డ్ త్రూ ద మీడియేషన్ ఆఫ్ ఎ లాయర్, ఇది ఎగ్జాంపుల్. సినోనిమ్స్ ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తిత్వం, ఇది కూడా. ఇంటర్వెన్షన్, రికన్సిలేషన్, నెగోషియేషన్. యాంటనిమ్స్ డిస్ప్యూట్, కాన్ఫ్లిక్ట్, డిస్కార్డ్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ వర్డ్ మెలిఫ్లూయస్. సో మెలిఫ్లూయస్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ మధురమైన లేదా వినసొంపుగా ఉండేటువంటిది. ప్లెజెంట్ టు హియర్, స్వీట్ అండ్ స్మూత్ ఇన్ సౌండ్. Her mellifluous voice enchanted everyone in the audience. Okay, synonyms sweet sounding, melodious, harmonious, tuneful. Coming to antonyms harsh, grating, discordant, asammati.
నెక్స్ట్ వర్డ్ ఈజ్ మెమోయిర్. మెమోయిర్ అనేది నౌన్ విచ్ మీన్స్ జ్ఞాపకాలు లేదా స్మృతులు లేదా జీవన చరిత్ర అని చెప్పొచ్చు అనమాట. రిటన్ అకౌంట్ ఆఫ్ సమ్వన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ మెమరీస్. సో ఇన్ అ రిటన్ ఫార్మాట్. ద ఫ్రీడమ్ ఫైటర్ రోట్ ఏ మెమోయిర్ అబౌట్ హిస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. ఒక ఆటోబయోగ్రఫీ కానివ్వండి, వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏదైనా రిటర్న్ ఫార్మాట్లో రాసి ఉంటే దాన్ని మెమోయిర్ అంటాము. సినోనిమ్స్ చూడండి, ఆటోబయోగ్రఫీ, రెమినిసెన్స్ అంటే జ్ఞాపకం, క్రానికల్ అంటే ఆ కరెంట్ సిచ్యువేషన్లో జరిగేటువంటి ఆ కాంటెంపరీ థింగ్స్ అన్నిటిని రాస్తే దాన్ని క్రానికల్ అంటాం. అలాగే లైఫ్ స్టోరీ. కమింగ్ టు యాంటనిమ్స్, ఫిక్షన్ అంటే కల్పిత కథ లేదా ఫ్యాంటసీ. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ మెంటర్. మెంటర్ యాక్ట్స్ యాజ్ నౌన్ అండ్ వర్బ్. గురువు లేదా దర్శకుడు అని చెప్పచ్చు. నౌన్గా చూసుకున్నట్టయితే ఏ వైజ్ అండ్ ట్రస్టెడ్ గైడ్ ఆర్ టీచర్. వర్బ్గా అయితే గైడ్ చేయడం, ట్రైన్ చేయడం ఎవరినన్నా. ఓకే, సో ఎగ్జాంపుల్, డాక్టర్ అబ్దుల్ కలాం వాజ్ ఎ గ్రేట్ మెంటర్ టు మెనీ యంగ్ సైంటిస్ట్స్. సినోనిమ్స్ గైడ్, కోచ్, టీచర్ లేదా అడ్వైజర్ అని చెప్పచ్చు. యాంటనిమ్స్ స్టూడెంట్, విద్యార్థి, ప్యూపిల్. అలాగే డిసిపుల్ అన్నా కూడా శిష్యుడు అని చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ మర్జ్. మర్జ్ అనేది వర్బ్ అనమాట, కలపడం లేదా విలీనం చేయటం. టు కంబైన్ ఆర్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ వన్ సింగిల్ యూనిట్ అంటే రెండు విడివిడిగా ఉన్నవి కలిపి ఒక సింగిల్ యూనిట్గా తయారు చేయడం. ద టూ కంపెనీస్ డిసైడెడ్ టు మర్జ్ టు ఇంక్రీజ్ దేర్ మార్కెట్ పవర్. సినోనిమ్స్ కంబైన్, యునైట్, బ్లెండ్, ఇంటిగ్రేట్. ఓకే, యాంటనిమ్స్ సెపరేట్, డివైడ్, స్ప్లిట్, దానికి వేరు చేయడం అనమాట. నెక్స్ట్ వర్డ్ ఇస్ మిన్స్. మిన్స్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ చిన్న ముక్కలుగా కోయటం, మిన్సింగ్ అంటూ ఉంటాం మనం. టు కట్ ఆర్ చాప్ ఫుడ్ ఎస్పెషల్లీ మీట్ ఇన్ టు వెరీ స్మాల్ పీసెస్. లేదా దీన్ని ఇంకొక మీనింగ్ ఏంటి అంటే టు స్పీక్ కేర్ఫుల్లీ టు అవాయిడ్ అఫెండింగ్ సమ్వన్ అనమాట, జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం. She minced the onions before adding them to the curry. Example. Synonyms chop, grind, slice finely, soften, మాటలతో మృదువుగా మాట్లాడటం. యాంటనిమ్స్ జాయిన్, కంబైన్ ఒకటిగా చేసేయడం, బ్లర్ట్ ఊహించకుండా చెప్పడం అంటే మనం మృదువుగా మాట్లాడడం లేదా ర్యాండమ్గా ఏది పడితే అది మాట్లాడేయడం. నెక్స్ట్ వర్డ్ ఇస్ మిర్త్. మిర్త్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ ఆనందం లేదా హ్యాపీనెస్, హాస్యం. గ్రేట్ జాయ్, అమ్యూజ్మెంట్ ఆర్ లాఫర్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్, ద రూమ్ వాజ్ ఫిల్డ్ విత్ మిర్త్ అండ్ లాఫ్టర్ డ్యూరింగ్ ద సెలబ్రేషన్. దీనికి సినోనిమ్స్ జాయ్, గ్లీ, చీర్ఫుల్నెస్, మెర్రిమెంట్. ఓకే, యాంటనిమ్స్ సాడ్నెస్, గ్లూమ్, సారో, మిజరీ. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఇస్ మిస్సివ్. మిస్సివ్ అనేది యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ లేఖనం లేదా పత్రం అని చెప్పచ్చు. ఒకవేళ ఏదైనా అది సమ్ టైమ్స్ ఇట్ క్యాన్ బి అ గవర్నమెంట్ ఆర్డర్ అవ్వచ్చు, ఫ్రమ్ ఒక అధికారిక పూర్వకమైనటువంటి లేఖనంని కూడా మనం మిస్సివ్ అంటాం. రిటర్న్ మెసేజ్ ఆర్ లెటర్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ఎ లాంగ్ ఆర్ అఫీషియల్ నోట్ అని కూడా చెప్తున్నారు. ద కింగ్ సెంట్ ఏ రాయల్ మిస్సివ్ టు హిస్ కమాండర్స్. ఆయన ఒక రాయల్ లేఖనం అనేది పంపించారు మహారాజు. సినోనిమ్స్ లెటర్, మెసేజ్, కమ్యూనికేషన్, డిస్పాచ్ పంపిణీ పత్రం, ఎపిసిల్ అన్నా కూడా లేఖనం అని మనం చెప్పచ్చు. యాంటనిమ్స్ సైలెన్స్ లేదా ఓరల్ మెసేజ్ లేదా జెస్చర్ అంటే సైగ చేయడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ మిస్టేక్. మిస్టేక్ విచ్ మీన్స్ నౌన్గా యాక్ట్ చేస్తుంది లేదా వర్బ్గా కూడా యాక్ట్ చేస్తుంది, తప్పు లేదా పొరపాటు. మిస్టేక్ మనందరికీ తెలిసిన వర్డ్ ఇది. సో మిస్టేక్కి ఎగ్జాంపుల్ చూడండి, ఎవ్రీవన్ మేక్స్ మిస్టేక్ while learning something new. Synonyms error, blunder, fault, misjudgment. Coming to antonyms correctness, accuracy ఖచ్చితంగా ఉండడం లేదా perfection. Next word is mitigation. Mitigation acts as a noun which means తగ్గింపు లేదా ఉపశమనం, the act of reducing the severity లేదా seriousness. దీనికి ఎగ్జాంపుల్, planting more trees is an important step in the mitigation of climate change. సో సినోనిమ్స్ రిడక్షన్, ఎలివియేట్. ఎలివియేట్ అనేది మనం ఏ సిరీస్లో చూసాం, ఉపశమనం కలిగించడం, ఎలివియేషన్. రిలీఫ్, డిమిన్యూషన్ అంటే తగ్గుదల. నెక్స్ట్ యాంటనిమ్స్ అగ్రవేషన్, తీవ్రంగా చేయడం లేదా ఎక్కువ చేయడం, ఇంటెన్సిఫికేషన్, వర్సనింగ్. నెక్స్ట్ వర్డ్ ఇస్ మాక్. మాక్ యాక్ట్స్ యాజ్ వర్బ్, అడ్జెక్టివ్ అండ్ నౌన్.
వెక్కిరించడం. వర్బ్గా చూసుకున్నట్టయితే టు టీజ్ ఆర్ రెడిక్యూల్ ఆర్ మేక్ ఫన్ ఆఫ్ సంథింగ్ ఆర్ సమ్వన్. అడ్జెక్టివ్ ఇమిటేటివ్ లేదా విచ్ ఇస్ నాట్ రియల్ ఆర్ ఆర్టిఫిషియల్ అని చెప్పొచ్చు. నౌన్గా చూసుకున్నట్టయితే ద యాక్ట్ ఆఫ్ ఇమిటేషన్ ఆర్ రెడిక్యూల్. సో ది స్టూడెంట్స్ అంటే ఇలా మనమే వేళాకోళం హేళన చేసి మనం అలా యాక్ట్ చేసి చూపించి వెక్కిరించడాన్ని మనం మాకింగ్ అంటాం. ది స్టూడెంట్స్ మాక్డ్ దేర్ ఫ్రెండ్ ఫర్ వేరింగ్ ఏ ఫనీ హ్యాట్. సినోనిమ్స్ రెడిక్యూల్ ఎగతాళి చేయడం, టాంట్, ఇమిటేట్, మిమిక్. యాంటోనిమ్స్ ప్రైజ్, కాంప్లిమెంట్, రెస్పెక్ట్. నెక్స్ట్ వర్డ్ ఇస్ మాలిఫై. మాలిఫై యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ కోపం తగ్గించడం లేదా శాంతపరచడం. టు కామ్ సమ్వన్ డౌన్, సూద్ దేర్ యాంగర్ ఆర్ యాంగ్జైటీ ఆర్ మేక్ ఎ సిచ్యువేషన్ లెస్ సివియర్. ద టీచర్ మాలిఫైడ్ ద యాంగ్రీ స్టూడెంట్స్ బై ఎక్స్ప్లెయినింగ్ ద సిచ్యువేషన్ క్లియర్. టీచర్ ఏం చేసింది, కోపాన్ని తగ్గించి శాంతపరిచింది ఆ స్టూడెంట్ని. సినోనిమ్స్ పాసిఫై. పాసిఫై అనే వర్డ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. చూసా కొన్ని వర్డ్స్ రిపీట్ అవడం వల్ల మనకి చాలా వొకాబులరీ మనము ఈ సిరీస్లోనే నేర్చేసుకుంటున్నాం. సాఫెన్, ఎపీజ్ అన్నా కూడా తృప్తిపరచడం, కామ్. నెక్స్ట్ యాంటోనిమ్స్ ఆర్ అగ్రవేట్. అగైన్ మనకి అగ్రవేట్ వచ్చింది. ఎంరేజ్ వచ్చింది, కోపం తెప్పించడం. ఇర్రిటేట్. ఓకే. నెక్స్ట్ వర్డ్ ఇస్ మోనోలిథిక్. మోనోలిథిక్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ చాలా గొప్పది లేదా విస్తృతమైనది అని చెప్పచ్చు. లార్జ్, పవర్ఫుల్, ఇండివిజిబుల్ లేదా యూనిఫామ్, ఎవ్వరు దాన్ని కొట్టలేనిది అని చెప్పచ్చు. ద కార్పొరేషన్ బికేమ్ అ మోనోలిథిక్ ఆర్గనైజేషన్ కంట్రోలింగ్ మల్టిపుల్ ఇండస్ట్రీస్. అంటే అంత గొప్పగా అంత మ్యాసివ్గా తయారైంది. సినోనిమ్స్ మ్యాసివ్, యూనిఫామ్, సాలిడ్, ఇమ్మూవబుల్. కమింగ్ టు యాంటోనిమ్స్ ఫ్రాగ్మెంటెడ్, చిన్న భిన్నం అయిపోవడం, డైవర్స్, వివిధంగా ఉండడం, ఫ్లెక్సిబుల్, ఈజీ టు మర్జ్ ఆర్ ఈజీ టు వీ కెన్ డూ. అంటే వాళ్ళని మనము ఫ్లెక్సిబుల్ అంటే ఇట్ ఈస్ ఈజీ టు మూవ్ టు ఎనీ విచ్ వేస్. నెక్స్ట్ వర్డ్ ఈస్ మోరల్. మోరల్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ అండ్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ఆచారపరమైన లేదా నైతిక. అడ్జెక్టివ్ రిలేటింగ్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ బిహేవియర్గా చెప్పచ్చు ఆ పద్ధతుల గురించి. అదే నౌన్ అంటే ఎ లెసన్ ఆర్ ప్రిన్సిపల్ అబౌట్ రైట్ కాండక్ట్. ఓకే. అంటే ఏదైనా ఒక జరిగిన సంఘటన నుంచి మనం నేర్చుకునేదాన్ని మనం మోరల్ అంటాం, మోరల్ ఆఫ్ ద స్టోరీ అంటాం. ఓకే. సో ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ అవర్ మోరల్ డ్యూటీ టు హెల్ప్ దోస్ ఇన్ నీడ్. అది మన నైతిక బాధ్యత. సినోనిమ్స్ ఎథికల్, వర్చుయస్, ధార్మికంగా ఉండడం. లెసన్, ప్రిన్సిపల్. కమింగ్ టు యాంటోనిమ్స్ ఇమ్మారల్, అన్ఎథికల్, రాంగ్. ఓకే. నెక్స్ట్ వర్డ్ ఇస్ మొరేల్. మొరేల్కి డిఫరెన్స్ ఉంది. మొరేల్ అనేది నౌను విచ్ మీన్స్ హ్యాపీనెస్ లేదా దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పచ్చు. ద కాన్ఫిడెన్స్, ఎంతూజియాజం అండ్ డిసిప్లిన్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ అ గ్రూప్ అట్ అ పర్టికులర్ టైం. ఎగ్జాంపుల్, ద కోచ్ స్పీచ్ బూస్టెడ్ ద టీమ్స్ మొరేల్ బిఫోర్ ద ఫైనల్ మ్యాచ్. వాళ్ళ యొక్క మనోబలాన్ని ఇంకా పెంచింది కోచ్ యొక్క మాటలు. సినోనిమ్స్ స్పిరిట్, కాన్ఫిడెన్స్, ఎంతూజియాజం, డిటర్మినేషన్. యాంటోనిమ్స్ డిస్కరేజ్మెంట్, డెస్పాండెన్సీ అని చెప్పచ్చు. డెస్పాండెన్సీ అంటే నిరాశ, అలాగే మానసిక హీనత. లో స్పిరిట్, డిస్కరేజ్మెంట్. నెక్స్ట్ వర్డ్ ఇస్ మోటివ్. మోటివ్ అంటే ఏమీ లేదంటే నమూనా అనమాట, సేమ్ ప్యాటర్న్, సిమిలర్ ప్యాటర్న్ అని చెప్పచ్చు. ఎట్ రికరింగ్ సబ్జెక్ట్ ఆర్ థీమ్, ఐడియా ఆర్ ప్యాటర్న్ ఇన్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్కి సంబంధించి, లిటరేచర్కి సంబంధించి, డిజైన్కి సంబంధించి ఏదైనా నమూనా అని మనం చెప్పచ్చు మోటివ్. సో ఎగ్జాంపుల్, ఫ్లోరల్ మోటివ్స్ ఆర్ కామన్ ఇన్ ట్రెడిషనల్ ఇండియన్ ఫ్యాబ్రిక్స్. అంటే రిపీటెడ్గా వచ్చేటువంటి ప్యాటర్న్స్ అని చెప్పచ్చు. సినోనిమ్స్ థీమ్, ప్యాటర్న్, ఐడియా, కాన్సెప్ట్. యాంటోనిమ్స్ ర్యాండమ్నెస్, యాదృచ్ఛికత, డిస్ఆర్డర్, ఇన్కన్సిస్టెన్సీ. నెక్స్ట్ వర్డ్ ఇస్ మోటివ్. ఇది మోటివ్ వర్బ్ అనమాట, ఉద్దేశం లేదా కారణం. ద రీజన్ ఆర్ ఇంటెన్షన్ బిహైండ్ ఎ పర్సన్స్ యాక్షన్ ఆర్ బిహేవియర్. ఎందుకు అలా చేస్తున్నారు అని వెనకాల ఏదో ఉద్దేశం ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, ద డిటెక్టివ్ ట్రై టు ఫైండ్ ద మోటివ్ బిహైండ్ ద క్రైమ్. ఆ క్రైమ్కి సంబంధించి దాగున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఆయన కనిపెట్టాడు అని చెప్తున్నాం. సినోనిమ్స్ రీజన్, పర్పస్, ఇంటెన్షన్, ఇన్సెంటివ్, ప్రేరణ. యాంటోనిమ్స్ యాక్సిడెంట్, ర్యాండమ్నెస్, కోఇన్సిడెన్స్. నెక్స్ట్ వచ్చేసి మల్టిట్యూడ్.
నౌన్ అనమాట, విచ్ మీన్స్ విస్తృత సంఖ్య లేదా పెద్ద సమూహం అని చెప్పచ్చు. లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ ఆర్ క్రౌడ్ని మల్టిట్యూడ్ అని చెప్తాం. ఏ మల్టిట్యూడ్ ఆఫ్ ఫ్యాన్స్ గ్యాదర్ టు వాచ్ ద కాన్సర్ట్. ఆ కాన్సర్ట్ చూడడానికి చాలా పెద్ద సమూహం ఆఫ్ ఫ్యాన్స్ గ్యాదర్ అయ్యారు. సినోనిమ్స్ క్రౌడ్, మాస్, హోర్డ్ అంటే గుంపు, మెనీ కూడా మనకి సినోనిమ్స్లోకి వస్తుంది. యాంటనిమ్స్ ఫ్యూ, మైనారిటీ తక్కువ మంది లేదా తక్కువ ఇంపార్టెన్స్, సింగిల్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ మ్యూటెంట్. మ్యూటెంట్ అనేది యాక్ట్స్ యాజ్ అ నౌన్ అండ్ అడ్జెక్టివ్గా కూడా రూపాంతరమైనది, రూపం మారినది అని చెప్పచ్చు. నౌన్గా చూసుకున్నట్టయితే ఒక ఆర్గానిజం ఆర్ బీయింగ్ దట్ హ్యాస్ అండర్గోన్ చేంజ్ ఆర్ మ్యూటేషన్, ఏదైనా మారింది, ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మారింది సింపుల్గా చెప్పాలంటే. అడ్జెక్టివ్గా చెప్పాలంటే రిజల్టింగ్ ఫ్రామ్ ఆర్ షోయింగ్ మ్యూటేషన్, ఆ యొక్క రీతిని, ఆ జరిగే పద్ధతిని మనము అడ్జెక్టివ్గా చెప్పచ్చు మ్యూటేషన్ అని. దీనికి ఎగ్జాంపుల్ ద సైంటిస్ట్ స్టడీడ్ ఎ మ్యూటెంట్ స్ట్రెయిన్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ ద ల్యాబ్. రూపాంతరం చెందేటువంటి బ్యాక్టీరియాని కనిపెట్టారు. సినోనిమ్స్ హైబ్రిడ్ అంటే ఒక దారి నుంచి ఇంకొక రూపం, అందులో నుంచి కొత్త రూపం మొదలవుతుంది. ఆల్టర్డ్, మ్యూటేటెడ్, వేరియంట్. యాంటనిమ్స్ నార్మల్ సాధారణంగా ఉంది, ఒరిజినల్గా ఉంది, స్టాండర్డ్గా ఉంది. నెక్స్ట్ వర్డ్ ఈజ్ మ్యూటేట్. సేమ్ ఇక్కడ మనకి మ్యూటెంట్ వచ్చింది నౌన్ అండ్ అడ్జెక్టివ్గా, మరి మ్యూటేట్ అనేది వర్బ్గా వస్తుంది. రూపాంతరం చెందడం సేమ్ వస్తాయి మనకి. టు చేంజ్ ఆర్ అండర్గో ఎ సిగ్నిఫికెంట్ ఆల్టరేషన్, దాని యొక్క ఫామ్లో కానీ, స్ట్రక్చర్లో కానీ, నేచర్లో కానీ, జెనెటిక్స్ ఎస్పెషల్లీ మారితే దాన్ని మ్యూటేషన్ అంటాం. సో వైరసెస్ కెన్ మ్యూటేట్ ర్యాపిడ్లీ మేకింగ్ దెమ్ హార్డర్ టు కంట్రోల్. వైరసెస్ అనేవి రూపాంతరం చెందడం అండ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు కంట్రోల్. సినోనిమ్స్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడం, ఆల్టర్, ఇవాల్వ్, మాడిఫై. యాంటనిమ్స్ అలాగే ఉండడం, రిమైన్, పర్జర్వ్, అలాగే మెయింటైన్, సస్టైన్, ఇవన్నీ వస్తాయన్నమాట మ్యూటేట్కి ఆపోజిట్ వర్డ్స్. రూపాంతరం చెందడం, రూపాంతరం చెందకుండా నార్మల్గా ఎలా ఉండదు అలాగే స్టాండర్డ్గా ఉండడం. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్డ్స్ ఫ్రమ్ బ్లాక్ బుక్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. ఎం సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఎన్ సిరీస్లో విల్ see the next words. Okay, thank you so much.